అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు GVNL ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. వృషభ రాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మీకున్నటువంటి గ్రహస్థితులను మనం చూసినప్పుడు గురుడు మేషరాశి యందు, జన్మస్థానమందు, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్యచంద్ర గ్రహణాలు మీకు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. తత్ఫలితంగా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా కొనసాగుతుంది. విశేషించి ఈ వృషభ రాశి వారికి సంవత్సరం 35% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఊరుకున్నంత ఉత్తమం, బోడుకున్నంత సుఖం లేదు అన్న చందంలో ప్రతి పనులు ఆటంకంగా జరుగుతాయి. కాబట్టి ఉన్నదేదన్నా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఉగాది పర్యంతం, ఉగాది వరకు ఎలాంటి నూతన కార్యాచరణ ప్రయత్నాలు చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. సో అన్ని విధాల కష్టదాయకంగానే ఫలితాలు వస్తున్నాయి. వాటిలో ఆ కష్టాలంటే మనం చెప్పుకుందాం. ఆదాయానికి మించిన ఖర్చులు, ప్రభుత్వ అధికారులు, పై అధికారుల నుండి చికాకులు, ఏసీబీ దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇష్టం లేని ప్రతి ప్రాంతాలకు బదిలీ అవుతారు. తద్వారా కొంతకాలం లాంగ్ లీవ్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా ఉండడం, బంధుత్వంలో ఒక స్త్రీ వల్ల కుటుంబంలో కలహాలు, బంధువర్గం వారితో విరోధాలు, అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయని చెప్పచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీతో చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ధనము, సమయము, కాలము వ్యయం. కాబట్టి అటు అవకాశాలు వచ్చినా కూడా పోకుండా కూర్చోవడం అనేటువంటిది ఉత్తమం. విద్యార్థులకు 2వ ఛాన్స్లో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది. ఆశించిన మేర దిగుబడి రాదు. తద్వారా రుణభారం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ ధాన్యాన్ని దాచుకొని అధిక ధరలు అమ్ముకుందామని నిల్వలు చేసినటువంటి రైతాంగం మీద దాడులు జరిగేటువంటి అధికారుల యొక్క దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాజకీయ నాయకులకు ప్రజల్లో పలుకుబడి తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలు, చిక్కులు, కలహాలు, కుటుంబాల్లో సుఖశాంతులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతుంది. స్థిరాస్తిని అమ్మడం, ధన వ్యయం, జాయింట్దారులతో మనస్పర్ధలు, వ్యసనాలు పూర్తి స్థాయిలో మిమ్మల్ని అతపాతాడ దొక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎత్తైన ప్రదేశం నుంచి జారబడడం వలన శరీరానికి గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలతో విరోధాలు, ఉదర సంబంధమైన బాధలు, ప్రభుత్వ అధికారులతో విరోధం, కోర్టు వ్యవహారాల పరిష్కారానికి రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, కొంతమేర ఉపశమనం కలిగించిన నూతన వ్యక్తులతో పరిచయమే మీ పాలుడి శాపంగా మారే అవకాశం ఉంది. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి 2, 3, 4, 7 సంఖ్యలు అనుకూలంగా ఉన్నాయి. సోమ, గురు, శనివారాలు అదృష్టవారాలు. ఈ సంవత్సరం అవకాశం దొరికినప్పుడల్లా ఉలవలు నానబెట్టి గోవుకు ఆహారంగా పెట్టడం మంచి ఫలితాలు వస్తాయి. దర్భను ఆవు నెత్తితో కాల్చి ఆ భస్మాన్ని తిలకధారణ తీసుకున్నట్లయితే రాబోయేటువంటి ఉపద్రవాలని కొంతమేర అరికట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమన్నప్పుడు కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూల సంవత్సరం కాదని ధైర్యంగా చెబుతూ, మరొకసారి మీకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆర్థిక నష్టాలు జరగకుండా, బంధువులతో విలువ రాకుండా ఉండాలని మనసావాచక్రమైన
ఆశీర్వచనం చేస్తూ మరొకసారి వృషభ రాశి వారికి శ్రీ ఉగాది శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తున్నాను.